సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ ఉన్నాయి సార్, ఓకే. కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్. ఎనీ గెస్? నో గెస్. ఓకే, నో ఐడియా. సూపర్ స్టార్ అంటారు ఆయన. అవునా? వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్ అన్ని. ఇస్ ఇట్? యా. నేను చెప్పాను కదా మా తాతగారు మూవీ కూడా నేను ఒకటే చూసింది. ఏ సినిమా? యావండి ఆవిడ వచ్చింది అని చెప్పి. అదేంటే అది అప్పుడు థియేటర్ లో వచ్చింది అనమాట. అప్పుడు ఫస్ట్ టైం మా గ్రాండ్ ఫాదర్ వచ్చి మమ్మల్ని అన్ని మూవీకి ప్రీమియర్ కి తీసుకెళ్లారు అంతే. ది ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ మై ఫాదర్, గ్రాండ్ ఫాదర్. సో ఈ జనరేషన్ హీరోస్ తెలుసా అట్లీస్ట్? యా, ఈ జనరేషన్ హీరోస్ నాకు తెలుసు. యు నో మహేష్ బాబు? ఆఫ్ కోర్స్ ఐ నో మహేష్ బాబు. yes. ఓకే. అంటే I don't know him personally, but I have seen his movies. Superstar Mahesh Babu. Of course, I've seen his movies. His father. Her father. Oh, is it? Okay. Okay. Oh, it's good to know. Nice to know. Actually చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. అప్పుడు ఓకే. కృష్ణ గారు శోభన్ బాబు గారు కాంబినేషన్ అంతే హిట్. ఓకే. Maybe I should watch. Yeah. Yeah. You should watch it. I will. Today. I will. Today I'll probably go and watch. Super duper hits ఇచ్చారు వాళ్ళిద్దరు. అట్లా అండి. ఒక మంచి మూవీ పేరు చెప్పండి. I'll go and watch it. కృష్ణ అర్జున్లు. Okay. Fine. So definitely I'll have a look at it. I definitely know Sridevi over there. So మీరు బాగా అందంగా ఉన్న వాళ్ళని రికగ్నైజేషన్ చేస్తారు. I think Sridevi is universal beauty కదా. ఎవరు మీ క్రష్ ఎవరండి అసలు? ఫస్ట్ క్రష్ when I was in school, yes, definitely గా వచ్చి I think it was Simran. అసలు రియల్ లైఫ్ లో ఒక్క షూట్ కూడా లేదా తాతగారితో? ఒక షూట్ అసలు నేను ఇంతవరకు ఒక షూట్ లో చూడలేదు. ఒక హీరో కూడా తెలియదు మీకు? Never met a hero. I mean, I've met many heroes, but I have not met them because I'm Shobhan Babu's grandson. They only know me as Surakshit. Okay. So in future, మీ ఇద్దరు కూడా కాంబినేషన్ చేయాలి, మీరు అండ్ మహేష్ బాబు. He's a legend. If you are ready, you can tell me, sir. On camera. If you are ready or not. I'll be ready to give him a shake hand, you know. Maybe ఇట్లాంటి ఒక ఫోటో తీసుకోవచ్చు. అంతే. Okay. Next, at least yes, these people I know. Of course, Nagarjuna I know. Then Chiranjeevi and Balakrishna kada. Okay. Yeah. మీరు విన్నది వీళ్ళ గురించి any one word? What about Balakrishna garu? He is really Telugu spirit he has brought out from the people kada. Yeah. I think ekkada velna kuda for him he has that strong fan following. Yes, of course. Chiranjeevi garu? I think Chiranjeevi garu, what I know of him is I think family of heroes kada. It's mana etla mana Bollywood lo they have like the family of heroes, so atla I think he's also one of them over here. Yeah. Big and tree. Of course. Yeah. Nagarjuna garu. Yes, he's the romantic hero antaru kada. Yeah. Okay, romantic hero. Manchu title ichcharandi. Okay, done. Super. Next, adi ma you know my pinni, both my pinnies actually, friend వచ్చి నియా పిన్ని అన్నమాట, వెనకాల వచ్చి ప్రశాంతి పిన్ని. Okay. That is my grandmother. Okay, okay. అమ్మ ఈ ఫోటోలో లేరు. మా అమ్మ ఫోటో. అమ్మ పెద్ద, మదర్ వచ్చి ఎల్డెస్ట్ సిస్టర్ అన్నమాట. వాళ్ళే యుఎస్ లో ఉండేది. నియా పిన్ని వచ్చి మన ఇక్కడ చెన్నైలోనే ఉన్నారు. గ్రాండ్ మదర్ ఇస్ వెరీ ఓల్డ్ కదా, సో షీఈ్ మా ఇంట్లోనే ఉంటారు అనమాట. బాగా మాట్లాడతారు. ఎస్. ఓకే. కానీ ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి బెడ్ అంటే ఆర్థరైటిస్ ఉన్న వల్ల షీ విల్ బి అన్ఏబుల్ టు వాక్ అవుట్ ఆఫ్ ఇది అన్నమాట. చైర్ లో కూర్చుంటాం అంతే, బెడ్ లో పడుకుంటాం. యాక్టివ్గా ఉన్నారు. అంటే మాట్లాడుతాం కానీ మీరు ఎవరో తెలుసు, అంత మెమరీస్ బాగున్నాయి కానీ బట్ ఓన్లీ థింగ్ ఇస్ షీఈస్ వెరీ ఫ్రేమ్. ఎంత ఉంది ఏజ్ ఇప్పుడు అమ్మమ్మకి? ఏజ్ ఒక 82 ఉంటుందండి. 82. yes. ఓ సూపర్. yes. సో నిజంగా గ్రేట్. అమ్మమ్మని చూడడానికి చెన్నై వస్తాను నేను. అమ్మమ్మని చూడాలి. రండి, ప్లీజ్ కమ్. యా, సూపర్. సో నెక్స్ట్ that's me. Who is he? That's me. ఏంటి సార్ ఆ బాడీ అసలుకి? yeah as చెప్పాను కదా, I want to push my limits అని చెప్పి, so I want to make sure that you know ఎంత వరకు నా బాడీ వచ్చి లిమిట్ లో నేను పుష్ చేయగలుగుతానని చూసుకొని, అది పోస్ట్ కోవిడ్. అంటే ఇలా చేయగలను లేదని మీకు డౌట్ తో చేశారా? ఎస్, నేను వచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ బై మీ అని నాకు ఒక డౌట్ ఉండింది. లేదు, నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ కోచ్ అనమాట, హరిబాబు అని చెప్పి. ఆయన చెప్పారు నువ్వు డెఫినెట్ గా చేయొచ్చు అని చెప్పి. యూ హ్యావ్ ద ఫిజిక్, యూ హ్యావ్ ద జెనెటిక్స్. ఓకే సార్, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై 35th ఫోటో షూట్ అనమాట. సో దిస్ ఇస్ ద 35th 36th, I think 36th. Okay. ఎన్ని మంత్స్ పట్టింది మీకు 6 pack? 1 year. 1 year. Okay.
స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు. అది 6 ప్యాక్స్ కష్టం. ఓకే. 6 ప్యాక్స్ వచ్చి అది ఒక స్పెసిఫిక్ డయట్ ఉంటుంది అనమాట. ఆ డయట్ మీరు మెయింటైన్ చేయాలంటే యూ విల్ గో మ్యాడ్. కానీ యూ కెన్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ ఒక ఫోటో షూట్ ఉన్నా, లేకపోతే ఒక రెగ్యులర్ మేబీ ఒక మూవీకి చేయాలన్నా, లేకపోతే ఒక మోడలింగ్ షూట్ ఉన్నా దానికి మటుకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు 3-4 monthsకి. బట్ అగైన్ యువర్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. అట్లాంటి ఫిజిక్ మీరు మెయింటైన్ చేయాలంటే దానికి అనేది స్పెసిఫిక్ డయట్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. బట్ లాస్ట్ 5 years నుంచి సేమ్ బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. I wouldn't say it's the same like this. I would say, itla maintain cheyalante you need to at least dedicate time and energy. Okay. Yes. ఇప్పుడు ఏం ఫుడ్ తీసుకుంటారు? ఇప్పుడు కూడా నేను బ్రేక్ఫాస్ట్ అంటే I take 5 eggs. 5 eggs every day. Okay. తర్వాత 3 hours later vegetables తీసుకుంటాను అన్నమాట. Bowl of vegetables. అంతా మీ boiled vegetables. Okay. Carrots, beans అట్లా. Broccoli. Yes. దాని తర్వాత 150 grams of chicken. Okay. దాని తర్వాత వచ్చి ఒక ప్రోటీన్ షేక్ అనమాట. తర్వాత అగైన్ ఐ విల్ హావ్ సమ్ ఫిష్ ఆర్ చికెన్ అట్ నైట్ అగైన్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్. ఎప్పుడైనా వచ్చి ఒక 2 or 3 eggs ఐ విల్ హావ్. No pulka, no carbohydrates, no carbs as much as possible. no sugars again as much as possible. ఎట్లాంటి మెయింటైన్ చేసినప్పుడు ఇట్ వాస్ 0. ఓకే. ఇప్పుడు వచ్చి వెన్ ఎవర్ నాకు వచ్చి ఐ ట్రై టు మెయింటైన్ as much as possible. ఓకే. యా. అమ్మ వంట బాగా చేస్తారా? మా మదర్ నేను సెపరేట్ గా ఉండేది. నేను, మా వైఫ్, మా కిడ్స్ స్టేయింగ్ సెపరేట్లీ. వైఫ్ వంట బాగా చేస్తారా? అంటే నేను వచ్చి మా హాస్పిటల్ మాదే కదా, సో ఫుడ్ వచ్చి మా కిచెన్ లోనే వస్తుంది మాకు. ఓకే. యా, మా బాగానే చేస్తారు. కానీ మా ఫుడ్ వచ్చి చూసారంటే అంత ఎయిర్ ఫ్రైడ్, అంత బాయిల్డ్, సో ఇట్స్ మీకు అంత ప్రిపరేషన్ ఏ అక్కర్లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? అంటే ప్రాపర్ గా డైలీ రైస్ తిని మీరు అడిగేదా? గుడ్ 5 years. 5 years. Yeah. Like proper గా డైలీ రైస్ తిని నేను 5 years అంటే మేబీ వన్స్ ఇన్ వైల్ ఈ బిర్యానీ కానీ, మేబీ వన్స్ ఇన్ వైల్ మీల్స్ కానీ నేను తీసుకుంటాను. బట్ ప్రాపర్ గా డైలీ రైస్ తీసుకునేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా? యా, డెఫినెట్లీ హైదరాబాద్ బిర్యానీ 100%. బిర్యానీ తినకుండా మనం వెళ్ళాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. నేను మీతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటాను. లుకింగ్ ఫార్వర్డ్. మీరు డెఫినెట్ గా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తినాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ తోనే వెళ్ళాలి మళ్ళీ. అయ్యో, నిజంగా గ్రేట్. మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. yes. అసలు నో కార్బ్స్, జీరో కార్బ్స్. మనం రైస్ తినకుండా ఉండలేం. yes. అట్లీస్ట్ జొన్న రొట్టె ఇలాంటివి కూడా నథింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.